సో ఇవాళ పేపర్ 4 ఛందస్సు అలంకారాల్లో ఒక డెఫినెట్ ఎస్సే క్వశ్చన్ వస్తుంది. యతి ప్రాసలు దశ విధయతులు కానీ షడ్విధ ప్రాసలు కానీ వస్తుంది. సో అందుకని ముందు మనము యతి ప్రాసలు, యతులు అంటే ఏంటి, ప్రాస అంటే ఏంటి, వాటి ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం. తెలుగు కవిత్వంలో ఎస్పెషల్లీ ఈ యతులు అనేది చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ పద్యానికి మనకు కావలసినటువంటి శృతి సుభగత్వం అంటాం, లేదంటే శృతి మాధుర్యం అంటాం. అది వచ్చేందుకు ఈ ఎత్తి ప్రాసలు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండింది. సో అంటే ఏంటి, దీనికి మనం ఎత్తి అనేది ఎక్కడ ఉంటుంది, ప్రాస అనేది ఎన్నో అక్షరము, దానికి మైత్రి ఎలా చూస్తాం అనేది స్పెసిఫిక్గా చూద్దాం. వీళ్ళంతా కూడా అంటే ఈ ప్రాసలు కొంతమంది 4 ఎత్తులతో మొదలుపెట్టి 100+ ఎత్తుల వరకు వెళ్ళారనమాట. అంటే భరతుడు ఎలా అయితే అలంకారాలు అలా మొదలు పెట్టారు, ఎత్తులు ఇలా డిఫరెంట్గా చెప్పారు, ప్రాసలు డిఫరెంట్గా ఉన్నాయి. ఏమైనా కానీ అందరూ కూడా ఇది ఇంపార్టెంట్ అనేది ఒప్పుకున్నారు అనమాట. కవి కల్పలతలో ఏమన్నదంటే, ఏవం యదా యదో యదోద్వేగం సుదీయాం నోపజాయతే తదా తదా మధురత నిమిత్తం యతిరిష్యతే. పేజ్ నెంబర్ 52లో ఉందండి. అంటే యతి పెళ్ళుబికే కవి ఉద్వేగాన్ని నిలువరించి చెవికి ఇంపునిస్తుంది అని. బేసికలీ ఏమవుతుందంటే కవి అనేవాడు ఒక రచన ఉద్వేగంతో చేస్తున్నప్పుడు అలా కంటిన్యూస్గా చేసుకుంటూ పోతాడు అనమాట. కానీ యతి ప్రాస అనేది ఎప్పుడైతే డిఫైన్ చేయబడుతుందో అక్కడ వాళ్ళు కొద్దిగా ఆ ఉద్వేగానికి ఆనకట్ట వేసి ఇక్కడ ఏ పదం పడుతుంది, ఏ పదం అయితే బాగుంటుంది అనేది వాళ్ళు కొద్దిగా చూస్తారు. దానివల్ల ఆ యతి మైత్రి, ప్రాస మైత్రి వల్ల మనకు ఈ మంచి మాధుర్యం వస్తుంది అని చెప్తున్నారు. సంస్కృతంలో యాక్చువల్గా ఈ యతి అనేది లేదనమాట. యతి ఉన్నా కానీ అది ఏమవుతుంది, విచ్ఛేద మాత్రంగా ఉంది. అంటే దానికి ఆ ప్లేస్లో దెర్ హ్యాస్ టు బి ఎ గ్యాప్ బిట్వీన్ వర్డ్స్ అనమాట, అంతే. దానికి యతి మైత్రితో ఒక అక్షరం వేయాలని సంస్కృతంలో ఉండదు. కన్నడంలో కూడా మనకు యతి అనేది లేదు. సంస్కృత ఛందస్సుల్లో సంస్కృత ఛందస్సుల్లో ప్రాస అనేది లేదు. తెలుగులో మొదటి అక్షరము యతి అక్షరం, దానికి యతి స్థానం అనేది ఒక అక్షరంతో ఉంటుంది. అదే ప్రాస అనేది 2వ అక్షరంలో ప్రాసాక్షరం అంటాం. కన్నడంలో మళ్ళీ యతి లేదు, కానీ ప్రాసకు చాలా ప్రాధాన్యం ఉంది. అంటే తెలుగు కన్నా కానీ కన్నడంలో ఎక్కువ ఉంటుందన్నమాట. తమిళంలో కూడా కొన్ని ఇది యతులు ప్రాసలు ఉంటాయి. ఇది ఎలా వస్తుందంటే ఎం అనే ధాతువుకు తి అనే ప్రత్యయం చేస్తే యతి అనే శబ్దం వస్తుంది. దీనికి నియమము అనే అర్థము. దీనికి ప్రత్యేక స్థానంలో అక్షరం అనేది ఉంటుందన్నమాట. దీంట్లో అంటే మనకు పూర్వకాలం నుంచి నన్నయ్య, శివకవులు అప్పటి నుంచి కూడా ఈ యతి ప్రాసలు అనేది ఉపయోగిస్తున్నారు అని కూడా చెప్తున్నాం అనమాట. దాంతో ఏంటంటే ఈ యతి ప్రాసల వల్ల ఏం ప్రయోజనాలు అనేది ఒక షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ చెప్పలేము. అది ఎలా వస్తుందో మనము దానికి ఏంటంటే 4 రకాల ప్రయోజనాలు. ఒకటి శబ్ద స్వరూప సంబంధమైన ప్రయోజనాలు, 2 వ్యాకరణ సంబంధమైన ప్రయోజనాలు, 3 భాషాశాస్త్ర సంబంధమైన ప్రయోజనాలు, 4 కవిత్వం. అంటే శబ్దము, బేసిక్ శబ్దము అలా గుర్తుపెట్టుకోండి. ఏంటి 4 అంటే శబ్దము, స్వరూపం అంటే పదాలు అది ఎలా ఉంటుంది, దానికి శబ్దం ఎలా సౌండ్ వస్తుంది ఎలా అనుకున్నామంటే, నెక్స్ట్ దాన్ని మనం ఏం చేస్తాం, దానికి భాషా శాస్త్రం, దాంతోపాటు వ్యాకరణం వస్తుంది. అవన్నీ కలిపితే కవిత్వం వస్తుంది అని ఒక విధంగా ఇది జస్ట్ ట్రిక్ అనమాట 4 గుర్తుపెట్టుకునేందుకు. శబ్ద స్వరూపము ఎలా ఉంటుంది, దాంట్లో ప్రయోజనాలు అంటే, ఒకటి పాతకాలంలో తాళపత్రాలు ఉండేవి, అవి పాడైపోయేవి, అక్కడక్కడ అక్షరాలు పోతే ఈ యతి స్థానము, ప్రాస అవి ఉంటే ఏమైనా మిస్ అయినవి అది చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. రెండవది ఈ నిఘంటు, వ్యాకరణాలు, దీంట్లో అంతా మనకు పదాలు
పద పదములకు అర్థాలు అవన్నీ ఉంటాయి కదా. ఏది సాధు ఆ, పదము శబ్దము, ఏది అసాధు అంటారు కదా. అంటే ఇప్పుడు వాడుక భాష పద్యాలలో వాడరాదన్నమాట. అది ఉండకుండా ఏ సాధు పదము ఏది అసాధు పదము ఇవన్నీ డిస్కస్ చేయడానికి కూడా ఈ యతులు ప్రాసలు అనేది ఉపయోగపడుతుంది. మూడవది ఏంటి, మనము పద్యము చక్కగా పఠించి ధారణ చేయాలి అంటే ఈ యతి ప్రాస ఉంటే దానికి ఒక శృతి సుభగత్వం వచ్చి మనం చదవడానికి, దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఈ యతులు ప్రాసలు అనేది ఉపయోగపడుతుంది అని కూడా చెప్తారు. అలానే నాలుగవది ఏంటంటే, ఈ పదాలు ఈ యతులు ప్రాసలు రావడానికి మంచి స్పెసిఫిక్ పదాలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని నిఘంటువుల్లో చూసి మామూలుగా వాడుకలో లేని పదాలు కూడా తీసుకొని వచ్చి కొన్నిసార్లు ఉపయోగించాల్సి వస్తుంది. అలా ఏంటంటే లుప్తమైనటువంటి పదాలను కూడా మనం తీసుకొని వచ్చి ఉపయోగిస్తాం కాబట్టి అలా అన్ని పదాలను ఉపయోగించేందుకు ఈ యతి ప్రాసలు ఉపయోగపడతాయి. ఇది శబ్దాలకు, అంటే ఈ పదాల గురించి ఇది. సెకండ్, వ్యాకరణ సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కపిల కన్నులు, కపిల జడలు ఇలాంటివి పదాలు గ్రామ్యాలుగా ఉపయోగించారనమాట. సో అవి పద్యాల్లో ఉపయోగించరాదు. కానీ నన్నయ్య రాసినటువంటి కొన్నిట్లో కపిల గడ్డము అని చెప్పి ప్రాస అక్షరంలో ఉపయోగించారు. ప్రాస అంటే రెండవ అక్షరం అనుకున్నాం కదా. ఈ మధ్యాక్షర పద్యంలో అన్నీ వాతో రావాల్సింది సెకండ్ పాదంలో పా వచ్చిందనమాట. అది యతికి సరిపోతుంది. పా వాకు ఒక యతి అనేది సెట్ అవుతుంది, కానీ ఈ దీనికి సెట్ కాదు, ప్రాసకు సెట్ కాదు, అదే హల్లో ఉండాలి. సో అది కపిల కవిల అనేది కపిల అయిందేమో అని ఇలాంటి డిస్కషన్స్కు దానికన్నిటికీ ఒక విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొకటి వ్యాకరణ సూత్రం ఏంటంటే, ఆర్య వ్యవహారంబులు దుష్టంబు గ్రాహ్యంబు అని చిన్న సూర్య చెప్పారు. అంటే ఈ పెద్దవాళ్ళు పూర్వ కవులు వాళ్ళు ఏదైనా వ్యాకరణ సూత్రానికి వ్యతిరేకంగా ప్రయోగం చేసినా దాన్ని తప్పు పట్టకూడదు, కానీ వాళ్ళు చేశారని చెప్పి మనము రిపీట్ చేయకూడదు అని కూడా ఉంటుందన్నమాట. ఇది వ్యాకరణానికి ఉన్నటువంటి ఒక ప్రయోజనం. ఇలాంటివి మనం వ్యాకరణంలో ఇలా ఉండాలి ఇలా లేదు అని కూడా మనం డిస్కస్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. మూడవది భాషాశాస్త్ర సంబంధమైనటువంటి ప్రయోజనం. దీంట్లో ఏమవుతుందంటే, ఈ అన్య దేశ పదాలు ఇవన్నీ కూడా మనము ఉపయోగించవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఉన్నాం, పేజ్ నెంబర్ 55లో ఉన్నాం. నన్నయ్య భట్టు కాలంలో ఏముండేది, అవసరము అనే మాటకు సమయం అనేది అర్థం ఉండేది అనమాట. ఇప్పుడు మనము అవసరం అంటే నీడ్, అక్కర అని అనుకుంటాం. ఆ కాలంలో సమయం అని ఉండేది అనమాట. ఆయన ఉపయోగించిండేది మనం ఎలా ఉపయోగిస్తున్నాము అనేది మనకు ఆ కాలానికి ఎలా భాష ఉండింది, ఎలా మార్పులు చెందింది, పింగళ సూర్యన టైంకే అది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఆ పరిణామం చేంజ్ అయింది. మనకు థర్డ్ సెమిస్టర్లో ఈ భాషా శాస్త్రం కంప్లీట్గా వస్తుంది. అర్థ వ్యాకోచము, అర్థ సంకోచము ఇవన్నీ కూడా మనకు థర్డ్ సెమిస్టర్లో వస్తుంది. సో అలా ఈ పదము అవసరం అనేది ఒక మీనింగ్ నుంచి ఇంకొక మీనింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా మనం చూడడానికి ఈ యతి ప్రాసలు కూడా ఉపయోగపడతాయి అని దాంట్లో చెప్తున్నారు. అలానే ఇంకొక పదం ఏంటంటే ముష్టి అనేది. ముష్టి అనేది అప్పుడు పిడికిలి అనే మీనింగ్తో ఉండేది. ఇప్పుడు ముష్టి అంటే బిచ్చము అని కూడా మనం ఉపయోగిస్తాం. ముష్టి యుద్ధం అని విన్నాము చాలామంది, కానీ ఇప్పుడు ఎక్కువగా బయట వాళ్ళతో మాట్లాడామంటే వ్యవహారిక పదం అయితే బిచ్చము, బిచ్చగత్తె, ముష్టివాడు అంటే అలా మనము ఉపయోగిస్తాం. ఇది మూడవ ప్రయోజనం. అలాగే నాలుగవ ప్రయోజనం ఏంటి అంటే, ఇది అన్నిటికన్నా ప్రధానమైన ప్రయోజనం అని చెప్తారు. దీంతో ఈ నియమాల వల్ల పద్యాల గమనం ధారాశుద్ధితో ఉంటుంది. గేయాల నడకలోనూ కమనీయత అనేది మనకు వస్తుంది. సంగీతపరమైన అనుభూతి పద్య గేయ గానాలలో సమృద్ధిగా లభ్యమయ్యేందుకు యతిప్రాసలే ప్రధాన హేతువులు
ఈ పద్యాలను గేయాలను ధారణ చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అని క్లియర్గా చెప్తున్నారు. దాంతో ఇదేంటంటే ఇది బాహ్య సౌందర్యం ఎక్కువ వస్తుంది అన్నమాట. చూడ్డానికి ఈ యతి ప్రాస అక్షరం అన్నీ ఒకటే ఉండడం, ఈ యతి ఉండడం ఇవన్నీ వస్తుంది. కానీ దీంతో అంతఃసౌందర్యం కూడా వస్తుందని మహా కవులు చెప్తున్నారు అనమాట. ఆయన నన్నయ్య గారు ప్రసన్న కథా కలితార్థ యుక్తి అని మనం చదివాం కదా, అది అక్కడ అక్షరరమ్యత సాధించేందుకు పోతన కవితలలో ఆ, అసామాన్యమైనటువంటి మాధుర్యం వచ్చేందుకు ఈ యతి ప్రాసలను చాలా ఉపయోగించారు. అలానే ప్రతిభావంతుడైనటువంటి కవి అల్పాక్షరముల అనల్ప అర్థములను సాధించేందుకు ఇవి ఉపయోగపడతాయి అని కూడా చెప్పారు. వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రబంధాలు రాసినటువంటి వాళ్ళంతా కూడా దీనికి ఛందో శిల్పం అనేది చాలా ఉపయోగపడింది. ఆ ఛంద శాస్త్రంలోనే ఈ యతి ప్రాస అనేది ఉంటుంది. కానీ ఆధునిక కవులకు వస్తే మహాప్రస్థానంలో ఛందస్సులను ఆయన ఏమన్నాడంటే సర్ప పరిష్వంగము అన్నారు. అంటే పాములతో కౌగిలి అనే అలాంటి మీనింగ్ అనమాట. అంటే ఏంటి, ఈ ఛందో నియమాలు అడ్డంకులుగా ఉంటాయి. అంటే ఒక ధారలో ఇలా రాసుకుంటూ పోతే ఈ యతి ప్రాస అనేది మధ్యలో అడ్డంకులుగా ఉంటాయి అని చెప్పి కొంతమంది అభిప్రాయం అనమాట. సో ఆధునిక కవుల్లో మనకు తెలుసు చాలామంది ఛందో నిబంధన లేకుండానే కవితలు రాశారు. వాటిని ఏమన్నారు వాళ్ళు, ముక్త ఛందము అన్నారు. అంటే ఛందస్సు లేనిది అనే మీనింగ్ అనమాట. వీటినే వచన కవితలు అనే పేరుతో కూడా వాళ్ళు చెప్పారు. సో ఆధునికులు ఛందో నియమాలను వ్యతిరేకించేందుకు యతిప్రాస నియమాలే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఈ యతి ప్రాస పెట్టామంటే రసభావం ఉండదు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం. అందుకని చెప్పి ఇలా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అంటే ఇక్కడ దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఏం చెప్తున్నారంటే పద్యాన్ని రసవంతంగా రచించాలని, అందులో యతిప్రాసల భంగం జరిగినా పట్టించుకోనవసరం లేదని కొంతమంది చెప్తున్నప్పటికీ యతిప్రాస నియమాలు ప్రతిభావంతులైన పద్య కవికి వరములు అని చెప్పడం తప్పు కాదు అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా శబ్దాలంకారాలుగా మనకు స్పష్టం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే సామాజిక నడవడిని ముందు తరాలకు చూపించడంలో సామెతలకు కీలక పాత్ర ఉంటే వాటివి ఇన్నేళ్లుగా సామెతలు అలా ఉన్నాయి అంటే వాటికి యతిప్రాసలే కారణం అని చెప్తున్నారు. ఈ యతి వలన దానికి 2 ఎగ్జాంపుల్స్, మళ్ళీ 4 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఒకటి, ఈ యతి వలన లయ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అడగనిదే అమ్మైనా పెట్టదు. ఇక్కడ ఆ అనే దానికి యతి అంటే రైమ్స్ అంటాం, రైమింగ్ అంటాం కదా, అలా అడుగనిదే అమ్మైనా పెట్టదు. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ, ఊ ఊ అనేది వచ్చింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇక్కడ క అనేది హల్లు మీద యతి పడింది అనమాట. అలానే ప్రాస అక్షరంతో కూడా అనుప్రాస సౌందర్యం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో పులంటే అదిగో తోక, ఇది అది అని వచ్చింది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, ఢిల్లీ తల్లి, అది ప్రాస. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, ఇక్కడ కూడా ఇల్లు పెళ్ళి అనేది ప్రాస. అందువల్ల మనకు చదవడానికి గుర్తుపెట్టుకోవడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఈ యతిప్రాసల స్థానంలో వాడిన పదాలను మార్చడం చాలా కష్టం. అందువల్ల ఇవన్నీ వ్యాకరణ శబ్దశాస్త్ర చరిత్రలకు ఇలాంటివన్నీ ఉపయోగపడుతుంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు మనం ఏం చెప్పాము ఫస్ట్లో, ఉద్వేగము కలిగించకుండా పద్యము చెవికి ఇంపుగా మధురంగా వినిపించుటకు యతిప్రాసలు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. దాంట్లో ఇప్పుడు యతి భేదాలు చూద్దాం. అంటే దీంట్లో స్వరయతులు, వ్యంజనయతులు, ఉభయయతులు 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ పద్యం యొక్క ప్రథమాక్షరమే యతి స్థానము, దాన్ని యతి అంటాము అని చెప్తున్నాం. రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటున్నాం. ప్రాస అనేది మొదటి పాదంలో ఉపయోగించిన ప్రాస అక్షరాన్ని రెండవ పాదంలో, మూడవ పాదంలో, నాలుగవ పాదంలో అలానే వాడాలి. అవి ఆ నియమాలు ఇప్పుడు చూద్దాం. కానీ యతి అనేది ఆ పద్యము టైప్, ఏ వృత్తముకు చెందింది, ఆ వృత్తం నియమాన్ని బట్టి ఈ ఎన్నో అక్షరం 9, 11 అలా ఏమైనా చేంజ్ అవుతుందా, లేదంటే మూడవ గణం మొదటి అక్షరం అలా వస్తుందా అనేది చూడొచ్చు.
ఈ ఎత్తులు మూడు రకాలు చెప్పాము. ఒకటి స్వర ఎత్తులు, వ్యంజన ఎత్తులు, ఉభయ ఎత్తులు. ఇక్కడ చాలానే తప్పులు ఉన్నాయి చూడండి. అది అక్షర దోషాలు చాలా ఉన్నాయి. స్వర ఎత్తి అంటే ఇంకేమి కాకుండా అచ్చు. అచ్చులకు పరస్పరం ఎత్తి చెల్లించుచు స్వరమైతుందని చెప్పేది స్వర ఎత్తులు అంటాం. సో ఈ ఎత్తులు ఏమైంది, మొదటిగా వళి అన్న యతి అన్న ఒకటే మీనింగ్ అండి, కన్ఫ్యూజ్ కావద్దండి. వళి అన్న యతి అన్న ఒకటే మీనింగ్. మొదటిగా ఆ, భీమకవి 10 ఎత్తులు చెప్తే అప్పకవి దాన్ని 41 వరకు తీసుకొని వచ్చారు అనమాట. ఒక స్వర యతిని తప్ప, ఒక్క స్వర యతినే ఆ అప్పకవి తీసుకొని దాన్ని 8 రకాలుగా విభజించి దాన్ని చేశాడు. దాంట్లో ఏంటంటే స్వరమైత్రి వడి ఇవన్నీ ఆ, ఇచ్చారు. మళ్ళీ మనం సపరేట్గా చూడొచ్చు. ఎందుకంటే అవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చినా కానీ వాటిని 3 రకాలుగా స్వరమైత్రి వడి, గూఢస్వరయతి, రువళి అని 3 చెప్తున్నారు అనమాట. ఈ 3తో ఇవి మళ్ళీ చూద్దాం. ఇది వ్యంజన ఎత్తులు అంటే మనకు తెలుసు. వ్యంజనం అంటే హల్లు. ఈ హల్లుతో వచ్చినటువంటి ఆ, యతిని యతిమైత్రి చేసి చేయడం అనేది దాని చాలా ఇంపార్టెంట్. అప్పకవి దీన్ని 28 రకాలుగా వ్యంజన ఎత్తులను చెప్పారు. ఆ, దాంట్లో ఆ, మనకు కొన్ని ఇక్కడ ఇచ్చారు, కానీ ఏం చేద్దామంటే వి విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు పేజ్ నెంబర్ 63కి వెళ్ళండి. దశవిధ ఎత్తులు అని ఉంది, ఎందుకంటే అదే వస్తుంది. దాంట్లో లేనివి అక్కడ చదువుకొని ఇక్కడికి మళ్ళీ వద్దాం. సో ఇక్కడ దశవిధ ఎత్తుల్లో మళ్ళీ కొంచెం థియరీ పార్ట్ ఇచ్చారు. దాంట్లో ఏమన్నారంటే కావ్యాలంకార చూడమనిలో విన్నకోట పెద్దన 13 ఎత్తులు, సర్వలక్షణ సార సంగ్రహంలో కూచిమంచి తిమ్మన 23, అనంతుని చందనంలో 24, లక్షణ సార సంగ్రహంలో పెద్దన 27 ఎత్తులు, ఆనంద రంగరాచందము అనే వాడు లాగిన్ అవ్వాలి కదా. కస్తూరి రంగకవి 27 ఎత్తులు, అప్పకవేయంలో 41 ఎత్తులు, ఇలా పెంచుకుంటూ పోయారనమాట వాళ్ళు. అన్నింటిలోకి తక్కువ ఎత్తులను చెప్పింది కవిజనాస్త్రం. ఇందులో 10 ఉన్నాయి. సో ఇవేంటి అంటే స్వర్గ వర్గ పోలిక సరస బిందు ఎక్కట సంయుక్తాక్షర ప్రాదిప్లుత అఖండ అని ఉన్నాయన్నమాట. దీంట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అది చూసుకోవాలి. అంటే సాతో 3 మొదలవుతున్నాయి అన్నమాట. స్వర సరస సంయుక్తాక్షర అలా గుర్తుపెట్టుకోండి. దెన్ ప్రాదిప్లుత పోలిక, పాతో 3 ఉన్నాయన్నమాట. ప్రాదిప్లుత పోలిక. సో 3 3 6 అయిపోయాయి. నెక్స్ట్ అఖండ, వర్గ, బిందు, ఎక్కట, ఈ 4 గుర్తుపెట్టుకుంటే 10 వచ్చేస్తాయి అనమాట. అది ఏదైనా ఇలా నేను చెప్పినట్టు ఏదైనా ఒక సెంటెన్స్ లాగా పెట్టుకొని, లేదంటే 3 3 3 3 3 4 ఇలా గుర్తుపెట్టుకున్నారంటే మనకు గుర్తుండిపోతుంది. అఖండ ఎక్కట, వర్గ బిందు అని ఒకటి, స్వర సరస సంయుక్తాక్షర ఒకటి, ప్రాదిప్లుత పోలిక, ఈ 3. సో అలా చూస్తే దశవిధ ఎత్తులు వస్తాయి అనమాట. దీంట్లో మనకు స్వర ఎత్తులు, వ్యంజన ఎత్తులు, ఉభయ ఎత్తులు అన్నీ ఉన్నాయి. సో వాటిని ఏంటంటే ఫస్ట్ది స్వరయతి. ఇది ఒక షార్ట్ క్వశ్చన్ కింద కూడా వచ్చే అవకాశం ఉందని మేడం చెప్పారు. స్వరయతి అనేది ఇంపార్టెంట్. దశవిధ ఎత్తులు ఫుల్ ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ వచ్చినా కానీ స్వరయతి సపరేట్గా 4 మార్కుల క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది, నోట్ చేసుకోండి. స్వరం అంటే అచ్చు. స్వరాలకు ఉండే మైత్రిని చెప్పడమే స్వరయతిగా వాళ్ళు చెప్తున్నారు. స్వరయతులు అప్పకవి 7 విధాలుగా చెప్పినా కానీ మనం 3 రకాలుగా అనుకున్నాం. దాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి స్వరయతి, ఇంకొకటి గూఢస్వరయతి, మూడవది రువళి అనేది. సో స్వరయతి ఏంటంటే మొదటి చూస్తే ఇక్కడ ఆలకు ఏ ఐ ఔ, ఆ అనే దానికి ఐ ఔ అనేవి దానికి మైత్రి అనమాట. అదే ఈలకు రు రు ఏ ఈ 4 ఇక్కడ 63 పేజ్లో లాస్ట్లో ఉంది చూడండి. అలానే ఊలకు ఓలు మిత్రవర్ణాలు, అందువల్ల వాటికి
మైత్రి జరుగుతుంది అని. దానికి లక్షణ పద్యం కూడా ఉంది. ఏంటి ఈ లక్షణ పద్యం అంటే అ, ఆ ఐ ఐ, ఔలకు మరి ఈ ఈలు రుకార సహితమై ఏలకునౌ ఊల్ తమలో నునరిన ఓలకు వళ్ళగున్న యోన్నత చరిత అని దాంట్లో రాశారు. దాంట్లో ఏంటంటే మనం అది రాస్తే బాగుంటుంది, కానీ రాయకున్నా కానీ మనం అది అక్కడ ఉన్నవే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆలకు ఐ ఓలు అన్నాం కదా, అది ఫస్ట్లో ఉంది. ఈలకు రుకారము ప్లస్ ఏలు అని ఇక్కడ ఇచ్చారు. అంటే ఏలు అంటే ఏ ఏ అని అర్థము. ఊలకు ఓ అని ఇచ్చారు. అలానే ఓలకు వాళ్ళకున్న ఉన్నత చరిత అని వాళ్ళు ఇచ్చారు. దానికి 3 సపరేట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. ఒక్కొక్క లైన్ రాస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆటవెల్ది పద్యం ఏంటి? అబ్జపత్ర నేత్ర ఆప్తావాన చరిత్ర. అక్కడ అ ఆ ఈ రెండిటికి యతి మైత్రి కుదిరింది. అలానే సెకండ్ దాంట్లో ఆతతాయి జైత్ర ఐంద్రమిత్ర అనే దాంట్లో ఆకు ఐకి యతి కుదిరింది. ఐందవ ప్రగోత్ర ఔర్వశేయ స్తోత్ర అనే దాంట్లో ఐ ఔ. అంటే ఈ అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని రకరకాల కాంబినేషన్స్ ఇచ్చారు. యనుచు చెప్పనొప్పు యతులు కృష్ణ, అక్కడ ఆకు యాకు కూడా అక్కడ చెప్పారనమాట. సో అలానే సెకండ్ పద్యంలో ఈకి ఈ, ఈ రు రు ఏ ఏ ఏ అలా, అంటే అన్ని రకాలుగా ఇవన్నిటికీ పైన చెప్పిన వాటికి ఎగ్జాంపుల్ లాగా అది పద్యం ఇచ్చారు. ఈ 3 పద్యాలు కూడా స్వరయతిని చక్కగా చూపిస్తున్నాయి. ఈ పైన పద్యంలో లక్షణం చెప్పి ఉంది, లక్ష్యం కూడా ఇందులోనే ఉంది. సో ఈ ఎలాగా అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సెకండ్ స్వరయతుల్లో రెండవది ఏంటంటే గూఢ స్వరయతి. అంటే గూఢము అంటూనే అదేంటి బయటికి క్లియర్గా కనిపించదు, సో దాక్కొని ఉన్నట్టు అనమాట. విసర్గతో కూడిన, అంటే విసర్గ సంధి వచ్చినప్పుడు అదేమవుతుంది, ఓత్వం వస్తుంది. దాసహ ప్లస్ అహం అన్నప్పుడు దాసోహం అనే వినిపిస్తుంది. అలానే మనం పలకాలి. దాసోహం అన్నప్పుడు అది దాంట్లో ఏంటి మనం చూసామంటే సా అనే దాన్ని యతిమైత్రి చేసేటప్పుడు అది సో అని ఉంటుంది అక్కడ. ఆ సో అనేది ఏంటి, మనము దాసహ ప్లస్ అహం అని మనం గుర్తుపెట్టుకుంటే అక్కడ ఆ అనే దానికి మనం యతి వేసుకోవచ్చు. దాంట్లో ఆ అనే దానికి యతి మైత్రి కలిపామంటే అక్కడ గూఢ స్వరయతి చేసినట్టు అని చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వరము తుద నుండి లుప్త విసర్గకోత్వమైన స్వర విరామంబు దాసోహమనగా అన్నది. ఇది తేటగీతి పద్యము. ఈ రెండవ పాదంలో చూసామంటే ఈ ఫస్ట్ అయిన అనేది మనం సెకండ్ పాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము మైనా అని ఉన్నా కానీ అది సంధిలో ఓత్వము ప్లస్ అయినా కాబట్టి ఐ అనే దాన్ని తీసుకోవాలి. ఐకి ఏంటి ఆ ఆ ఐ ఔ అనేవి మనకు యతిమైత్రి సెట్ అవుతుంది. ఇక్కడ ఏముంది, దాసోహము అనేది అక్కడ మనము ఆ అనేది వస్తుంది కాబట్టి అది సెట్ అవుతుంది. అలానే 4వ లైన్లో మిత్రులు ప్లస్ అనగా ఆ వచ్చింది, అక్కడ యశోర్థి అని వచ్చింది కాబట్టి యశహ ప్లస్ అర్థి అనేది తీసుకున్నామంటే అక్కడ కూడా అలా సెట్ అవుతుంది. సో అది గూఢస్వరయతి అంటాం. అదే స్వరయతిలో 3వ టైప్ ఏంటంటే రువర్ణానికి రి రి రే రే అనే వర్ణాలతో యతిమైత్రి చెందుతుంది. దాన్ని రువళి అని అప్పకవి చెప్తాడనమాట. ఇక్కడ ఋత్విజుండని విచారించి పూజించితే అనేది ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇక్కడ విచారించిలో రీ వచ్చింది కదా, దానికి ఫస్ట్లో వచ్చినటువంటి అచ్చులో ఉన్నటువంటి రూకు అది యతి మైత్రి సెట్ అవుతుంది, అది ఇచ్చారనమాట. సో అలానే ఏ హల్లుకైనా కానీ వట్రసుడి అనేది ఉంటే, ఇప్పుడు కృష్ణుడు అనే నెక్స్ట్ దాంట్లో ఇచ్చారు. ఆ కృష్ణుడుకు కాకు వట్రసుడి ఉంది కాబట్టి ఈ రుకారానికి ఆ వట్రసుడి ఉండేది మిత్రవర్ణాలు అని కూడా చెప్తున్నారు. వట్రసుడికి ఉన్నటువంటి వర్ణాలన్నిటికీ రువర్ణ మిత్రవర్ణాలైన ఇవన్నీ కూడా ఈ 5 స్వరాలు కూడా దానికి
యతిమైత్రి సాధించవచ్చు అని చెప్తున్నాడు అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ ఈ రు ఏ ఈలకు వట్రసుడిలతో ఒక పృష అనేది ఒక దాంట్లో, కృష్ణు అనేది సెకండ్, దీంట్లో దృఢశక్తి అనే దాంట్లో మూడవది, వృష్ణి అనే దాంట్లో నాలుగవది. అంటే బేసికలీ దే వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ విత్ ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్స్ అనమాట, అలా ఇచ్చారు. సో ఇది స్వరయతి. స్వరయతిలో మళ్ళీ చెప్పుకోవాలంటే మూడు రకాలు ఉన్నాయి. ఒకటి యతి మైత్రి డైరెక్ట్గా ఉండేది, రెండవది గూఢ స్వరయతి, మూడవది రువళి. ఈ మూడు ఒకదాని కిందే వస్తుంది. అంటే స్వరయతి కిందనే ఈ దశవిధయతుల్లో ఒక దాంట్లో ఈ మూడు భేదాలు ఉన్నాయన్నమాట. అది సపరేట్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే ఈ మూడు రాయాల్సి ఉంటుంది, ఈ లాంగ్ ఆన్సర్లో కూడా అన్ని రాయాల్సి ఉంటుంది. రెండవది వర్గయతి లేదా వ్యంజనయతి. సో మనకు వర్గాలు అంటే ఏంటి? ఈ కా మొదలుకొని మా వరకు మనకు 25 అక్షరాలు ఉంటాయి కదా, అది 5 వర్గాలు ఉంటాయి. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గం. ఈ 5 వర్గాలు ఉంటాయి. ఈ 5 వర్గాలకు 25 అక్షరాలు ఉంటాయి. ఏ వర్గానికి ఆ వర్గంలో ఉన్నటువంటి అక్షరాలు దానికి యతిమైత్రికి సెట్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు చివరి అక్షరాలు, అనునాసిక అక్షరాలు కూడా ఈ 4 అక్షరాలతో, అంటే క ఖ గ గ అనుకున్నాం అనుకోండి, ఞ అనేది దానికి సెట్ అవుతుంది. అలానే తాత దాదాన అన్నప్పుడు నా అన్నది వీటికి ఇలా అనునాసిక అక్షరం కాబట్టి అలా యతిమైత్రి చెల్లుతుంది అని దీన్నే, ఎందుకంటే ఇది వర్గయతి, ఎందుకంటే ఆ వర్గంలో ఉన్నదాన్ని దానికి చెల్లుతుంది అని. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? కంధి మధ్య గేహ ఖండితాది సమూహ కంజనాభదేవ గానమోహ గరుడ పక్షివాహ గణవాహ చ స్నేహ. ఇక్కడంతా కాక గాగాలు పరస్పర మైత్రి అనేది దీంట్లో తెలుస్తుంది. ఇది సింపుల్ ఇది. దాంతోపాటు అఖండయతి. అఖండము, ఖండము అంటే ఖండింపబడినది, అంటే రెండు విడదీయబడింది. అఖండము అంటే ఒకటే ఉన్నది. పాతకాలంలో అఖండ పాత్రలు అని వచ్చేవి అనమాట. అంటే దాంట్లో అతుకు కనిపించకుండా ఉన్నవి. అలా అఖండయతి అంటే ఇది ఉభయతి అని కూడా అంటారు అనమాట. దీంట్లో ఏంటంటే పాదము మొదట్లో కానీ యతిమైత్రి ఉన్నటువంటి స్థానంలో కానీ అచ్ సంధి, అచ్చుతో ఉన్నటువంటి సంధి వస్తే పూర్వపదాంత హల్లుతో పరపరాది స్వరం చేరిన దాన్ని అఖండ పదంగా భావించి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ ప్లస్ ఆలయము అనుకోండి, రామాలయము అవుతుంది. ఆ మా అన్నది ఆ యతిమైత్రి స్థానంలో ఉంటే దీనికి మా అనే దానికి ఎప్పుడైతే యతి వేస్తారో అక్కడ ఆ అనే దానికి వేయాలి. చాలామంది ఛాందస్సులు అఖండ యతిని పద్యాలలో ఛందస్సులో యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, సో ఎందుకంటే అక్కడ అది ఆతోనే వేయాలన్నమాట. కానీ అఖండ యతి అనేది కొంతమంది యాక్సెప్ట్ చేసే వాళ్లకు, దానికి మనం ఎలానో దీంట్లో ఎగ్జామ్ కోసం రాస్తున్నాం కాబట్టి తప్పకుండా రాయండి. ఇది అఖండ యతి అనేది అలా వస్తుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే భాను సహస్ర బాసి వృషభాది అని ఇచ్చారు. ఇక్కడ భా భా వచ్చింది, కానీ ఫస్ట్ భాకు అది కంప్లీట్, అది హల్లు. కానీ వృషభాది అన్నప్పుడు వృషభ ప్లస్ అదిపుడు అనేది అక్కడ 2 పదాలు వస్తాయి అన్నమాట. సో మామూలుగా అయితే అది అదిపుడులో ఉండేటువంటి ఆకు అక్కడ యతి వేయాలి, కానీ ఇక్కడ భాకు యతి మైత్రి వేశారు. సో అందువల్ల దీన్ని అఖండ పదంగా భావించి యతి వేశారు కాబట్టి దీన్ని అఖండయతి అని అంటారు అనమాట. దాని తర్వాత ప్రాదియతి అంటే ఈ ఉపసర్గలు మనము మొదటి సెమిస్టర్లో చదివాము వ్యాకరణంలో. ప్రాదులు అంటే మొదలుకొని మనకు ఈ కింద ఇచ్చారనమాట. ప్రతి, పరి, అతి, అది, అభి, ఇలాంటి చాలా ఉపసర్గలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాన్ని ప్రాదులు అంటారు అనమాట. ఎందుకంటే ప్రా అనేది ఫస్ట్ ఇదిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రత్యయాలు. సో ఇవి చేయడం వల్ల మనకు పదం అర్థం మారిపోతుందని మనకు తెలుసు. ఈ హారము అనే ఒక వర్డ్ తీసుకున్నామంటే 66 ఎండ్లో ఉంది, 67 మొదల్లో ఉంది. విహారము, వి అంటే విహారం అవుతుంది, సమ్ అంటే సంహారం అవుతుంది, పరిహారం అవుతుంది, ఉపహారం అవుతుంది. ఇలా
కంప్లీట్గా డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేస్తాయి అనమాట. హారము అనే దానికి ఉపసర్గలు చేస్తాయి. ఉపసర్గానాం అనేకతత్వం అనేది నిర్వచనం. అంటే ఉపసర్గలకు అనేక అనేక అర్థత్వం అని, అంటే రకరకాల పేర్లు వచ్చే ఛాన్స్ ఉంది అనే దానికి మీనింగ్ అనమాట. అంటే ప్రాదులైన ఉపసర్గలకు అచ్చుపరమైన సంధి జరిగితే అప్పుడు అచ్చుతో కానీ హల్లుతో కానీ రెండిటితో యతి చెల్లించడాన్ని ప్రాదియతి అంటాం. ఇది అఖండ యతి లాగానే ఉంది, కానీ అఖండ యతిలో మనం హల్లుకు మాత్రం వేసాము. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ అచ్చుకు కానీ హల్లుకు కానీ రెండిటికి వేయచ్చు, కానీ అచ్చుతో వేసినప్పుడు అచ్చు యొక్క లక్షణాలను పాటించాలి. హల్లుతో వేసినప్పుడు హల్లు యొక్క లక్షణాలను కంపల్సరీగా రూల్స్, వ్యంజనయతి రూల్స్ దానికి పాటించాలి. అంటే ఒకే పాదంలో రెండూ ఉండవు. ఎప్పుడు ఒక పాదంలో దీనిగా అంటే స్వరయతిగా యూజ్ చేయొచ్చు, ఒక దానిలో వ్యంజనయతిగా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ప్రమదాజ నేక్షణ ప్రార్థిత సౌందర్య అన్నారు. అంటే ఇక్కడ ప్రార్థితలో ప్రా చూస్తే మనకేమనిపిస్తుంది, ఇది డైరెక్ట్గా వ్యంజనం సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఈ ప్రార్థితలో ప్రా ప్లస్ అర్థిత అనేది అక్కడ మీనింగ్ అనమాట. సో అందువల్ల అది ప్రాదుల కిందికి వస్తుంది, కానీ అక్కడ వేయచ్చు అని చెప్పారు. అలానే నెక్స్ట్ దాంట్లో ఏంటి, యాచక యాచక సంతతి అన్నారు. అక్కడ యాకు ప్రార్థనీయాలో ఉన్నటువంటి ఆకు వేశారు అక్కడ. అంటే అక్కడ స్వరయతిగా అక్కడ ఉపయోగించారు. సేమ్ అలాంటిదే అనమాట. సో పృథివీశిర ప్రజాభీష్ట అని మూడవ లైన్ ఉంటే అభీష్టలో ఇష్ట అనేది వస్తుంది. అభి ప్లస్ ఇష్ట అనేది. సో ఇక్కడ ఆ భాకు ఆ ప్రభుకు ఇచ్చారు కాబట్టి అది అక్కడ వ్యంజనం కింద ఉపయోగించుకొని అలా ఇచ్చారు. ఇలా మనకు మొత్తం లిస్ట్ అంతా కింద ఉందన్నమాట. ఒక సీస పద్యం ఉంది, దాని తర్వాత ఈ ఆట వెల్ది కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు కింద ఎగ్జాంపుల్స్ చూసామంటే ప్రార్థనీయాలో ప్రా ప్లస్ అర్థనీయ, అభి ప్లస్ ఇష్టాలో అభీష్ట, ఉపా ప్లస్ అయ ఉపాయ, వీక్షణ వి ప్లస్ ఈక్షణ, నిరంతర, ఇలాంటివన్నీ ఇక్కడ కొన్ని చోట్ల హల్లుకు వేశారు, కొన్ని చోట్ల వ్యంజనానికి లేదంటే స్వరానికి వేశారు. కాబట్టి ఈ ప్రాదియతి అనేది ఉభయయతిగా మనం చూసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఏంటంటే బిందుయతి. బిందుయతి అంటే అనుస్వారయతి అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే ఈ కచటతప వర్గాల్లో మొదటి 4 అక్షరాలు కూడా బిందుపూర్వకమైనప్పుడు, అంటే దానికి ముందు ఈ కింద ఇచ్చారు కా ముందు సున్నా, చా ముందు సున్నా, అంటే అంచ, అలా అంక, అంట, అలాంటివన్నీ వచ్చినప్పుడు దానికి 5వ అనునాసిక అక్షరంతో యతి చెల్లుతుంది. దీన్ని బిందు పూర్వక సున్నా ఉంది కాబట్టి బిందు యతి అని అంటారు అనమాట. ఇక్కడ ఏమిచ్చారు ఎగ్జాంపుల్, డైరెక్ట్గా దానికి మీనింగ్ వచ్చేటట్టు ఇచ్చారు. జ్ఞాకు యతి చెల్లు రత్న కంకణయనంగా. ఇక్కడ అంక అనేది ఆ రెండవ కాకు బిందు పూర్వకంగా ఉంది, దానికి జ్ఞ అనే దానికి, నీకి పింఛ అనే దానికి పెట్టారు. అణాకు మండపాలో అది, నాకు గంధంబు అనే దానికి, అలా. అంటే ఎగ్జాంపుల్ కోసం ఇది క్రియేట్ చేశారు. ఇది డైరెక్ట్గా మనం రాయొచ్చు ఇలానే. ఇది అనునాసిక అక్షరాలతో ఇది బిందుపూర్వకంగా జరిగింది కాబట్టి సో బిందుయతి అని మనం చెప్తాం అన్నమాట. దాని తర్వాత ప్లుతయతి అనేది ఇంకొకటి. ప్లుతము అంటే 3 మాత్రల కాలంలో పలికేటువంటి ఇది అనమాట. అంటే లఘువు, గురువు, ప్లుతము అని అంటాం కదా. అంటే 3 మాత్రల కాలంలో అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే దూరంగా ఉండే వాళ్ళని పిలిచేటప్పుడు ఓ కృష్ణ, లేకుంటే ఏ, ఇలాంటివన్నీ అనమాట. లేదంటే ఏడుపు వచ్చేటప్పుడు అయ్యో అని చెప్పినప్పుడు, సంగీతంలో సంశయంలో ఇలాంటివన్నీ ఈ ధ్వని అనేది వస్తుంది. అప్పుడు అచ్చుకు హల్లుకు యతి చెల్లుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఏ ఏ దేశములు అనే దాంట్లో డైరెక్ట్గా మనకు ఏ ఏ అని ఉంది కాబట్టి అది అక్కడ సెట్ అయింది. కానీ లాస్ట్ పాదంలో సూచినారాయ అనేది వచ్చింది. సో అక్కడ ఆత్మాకు దానికి ఇది ప్లుతయతి మహాత్మా అన్నది సంబోధన, అందుకని అది ప్లుతము అని చెప్పుకుంటున్నాం అన్నమాట. అలానే ఓ అనే చెరులారా రారో ఎనంగా అన్నప్పుడు ఓ అనేది అక్కడ వచ్చింది. సో దీంట్లో స్వరానికి ఎత్తి వేశారు రెండవ దాంట్లో. మొదటి దాంట్లో ఆ, ఇది వేశారు అనమాట. సో ఆయా అన్నదానికి అక్కడ మహాత్మాలో ఉన్నటువంటి ఆకు అక్కడ స్వర ఎత్తి వేశారు, రెండవ దాంట్లో కూడా స్వర ఎత్తి వేశారు అనమాట. అలానే నెక్స్ట్ ఏడవది సంయుక్తాక్షర యతి, అంటే వ్యంజన యతి అంటాం. ఇది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరాలు మనకు తెలిసిందే, రెండు హల్లులు కలిసినప్పుడు పద్మ, జ్యోతి ఇలాంటివన్నీ సంయుక్తంగా చెప్పుకోవచ్చు. అలానే సత్వము, తత్వము అంటే మూడు మూడు అచ్చులు, మూడు హల్లులు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. ఆ రెండు కానీ మూడు కానీ హల్లులు అలా కలిసినప్పుడు ఏ హల్లు అయినా కానీ తీసుకొని మనం యతి అక్షరం సెట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని కొంతమంది కవులు ఏం చేస్తారు, మొదలు పెట్టేటప్పుడు శ్రీతో మొదలు పెడతారు. అంటే అది కుంటి శాతం ఉన్నా వేయచ్చు, లేదంటే దానికి ఉన్న యతి చాచా జాజా సా సా అవన్నీ వస్తాయి అనమాట యతి అక్షరాలు. అలానే రేఫానికి వచ్చే దానికన్నా వేయచ్చు. అలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అష్టావధానాల్లో దాంట్లో మనం చూస్తాం. దట్ ఈస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో సంయుక్త అక్షరంలో దేనికైనా కానీ వేయచ్చు. ఇక్కడ శ్రీయన గౌరిన అనే చోట చిత్తము అనేది అక్కడ సెట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఆ, దానికి శ్రీ అనేది సంయుక్త అక్షరము, కానీ అటువైపు యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద శాకు కానీ రేఫానికి కానీ అక్కడ యతి చెల్లించవచ్చు. అలానే ఇక్కడ చూడండి, కొలదుల్ మీదిన అనే దాంట్లో రాట్ క్రో అని ఉంది, టా ఉంది, రా ఉంది, మళ్ళీ ఇంకొకటి మూడు మూడు కా కూడా ఉంది. మూడు అక్షరాల సంయుక్త అక్షరం అది. అందుకని చెప్పి ఇక్కడ కోతో వేశాడు. అలానే కో అన్న వేయచ్చు, టో అన్న వేయచ్చు, రో అన్న వేయచ్చు. అలా మూడు రకాలుగా హల్లు వేయచ్చు. దాన్ని సంయుక్త అక్షర ఇది అంటారు. అలానే ఎక్కటి యతి, ఎక్కటి యతి అనేది వ్యంజన యతి అనమాట. ఎందుకంటే ఈ 5 అక్షరాలు ఉన్నాయి. ల ఆ, రా వా ల, రా లా వా మా రా అనేది 5 అక్షరాలు ఉన్నాయి. పేజ్ నెంబర్ 70లో ఉంది. వాటిలో ఏ అక్షరం ఉంటే దానికి మాత్రమే ఎత్తి చెల్లుతుంది అనమాట. అంటే వేరే దాంతో చెల్లదు కాబట్టి ఎక్కటి అంటే అదొక్కటే అనే మీనింగ్తో ఇది ఎక్కటి ఎత్తి అంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ల, అళ ఈ రెండిటికి పరస్పరం చెల్లుతుంది, కానీ తెలుగులో మాత్రమే ఉంది. లా అనేది అక్షరము సంస్కృతంలో లేదు, అభేదంగా వచ్చి, కాబట్టి అది లాకు అళాకు అలా చెప్పబడింది. అంటే లకారానికి లకారమే వస్తుంది, రేఫానికి రేఫమే, మకారానికి మకారమే. అలా యతి మైత్రి ఉంటుంది. అంటే ఎక్కటి అంటే ఒకటే, అసహాయమైనది అని కూడా అర్థం అనమాట. అంటే వేరే దాంతో లేదు ఆ మైత్రి అనేది. ఈ అక్షరాలు వాటికి అవే మైత్రి కలిగి ఉండడం వలన దాన్ని ఎక్కటి యతి అంటారు. ఇక్కడ నా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మరుని తండ్రి లోక మహితుండు మారన అనే దాంట్లో మా మా రా రా అలా వా వా అనే దానికి ఇచ్చారనమాట. నెక్స్ట్ పోలిక యతి 9వది, లేదంటే ముఖార యతి అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది స్పెషల్ అన్నమాట. పాకు మాకు యతి చెల్లదు, కానీ వెన్ పా హ్యాస్ పు, ఉత్వము, ఊత్వము, భూ అలాంటివి వచ్చినప్పుడు దానికి ముకారాలకు యతి చెల్లడం అనేది పోలిక యతి అని అంటారు. దీన్ని ముకార యతి అని కూడా అప్పకవి అంటారు అనమాట. అంటే ఉత్వము, ఓత్వము అవి దానికి యతి మైత్రి ఉంది కదా, అలానే ఉకారం ఓకారంతో కూడినటువంటి పాప బ భ ఈ 4 అంటే నాలుగు నాలుగు ఇది 16 ఇచ్చారు ఇక్కడ, చూడొచ్చు మీరు 70 పేజీలో. వాటికి ము 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 మో మో వీటితో యతి చెల్లుతుంది అని. పోలిక అని ఎగ్జాంపుల్ ఇచ్చారు, దానికి ము ము ముల్ల ములో ఉండే మూకు దానికి యతి వేశారనమాట. సో అందువల్ల మూతో వేసినటువంటి ఇలాంటి వాటితో చేసినటువంటిది కాబట్టి
ఇది ముకారయతి అని అంటారు అనమాట. నెక్స్ట్ సరసయతి అంటే సరసము అంటేనే సమీపం. అంటే భిన్న వర్గాలకు చ చ జ జ స ష ఈ వీటికన్నిటికీ యతి మైత్రి ఉంటుంది అనమాట. అంటే భిన్న వర్గాలకు చెందినప్పటికీ ఉచ్చారణలో సమీపం కలిగినటువంటి వర్ణాలకు మైత్రి చెప్తున్నారు కాబట్టి ఇది సరసయతి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మూడు విధాలుగా చెప్తున్నాం. ఒకటి అ ఆ అది మనం చెప్పుకున్నాం. అ ఆ ఐ ఔ అనేవి యతి మైత్రి ఉంటుందని. కానీ వాటికి యా హా అనే రెండు వ్యంజనాలతో కూడా ఇది యతి మైత్రి సెట్ అవుతుంది అనమాట. అదొకటి. లేదు అంటే చ ఛ జ ఝ వాటికి సే ష స ఈ మూడిటికి కూడా వాటితో పాటు ఈ మూడు కూడా ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అంటే యతి మైత్రుల్లో ఎక్కువ వచ్చేదంటే ఈ వర్గానికి అనమాట. చ ఛ జ ఝ సే ష స ఈ మూడిటికి 7 కలుస్తాయి కాబట్టి యతి వేసుకోవడం ఈజీ అవుతుంది. అలానే నాకు అణాకు పరస్పరం యతి మైత్రి చెల్లుతుంది. సో అది దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవి దశవిధ యతులు. ఈ దశవిధ యతుల్లో ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ నాకు చెప్పండి. దాంతోపాటు ఇంకా మిగిలినవి ఏమైనా మిస్ అయినాయా అనేది ఇక్కడ చూద్దాం. పేజ్ నెంబర్ 58లో అనుస్వార సంబంధయతి అది ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఇంకొకటి జ్ఞాయతి అనేది ఒకటి ఉంది. అంటే ఇది సపరేట్ అండి. దీన్ని దశవిధ యతుల్లో అదే రాయాలి ముందు చెప్పినది. ఇక్కడ జ్ఞాయతి అంటే ఇది విశేషయతిగా చెప్పారు. దాంట్లో అంటే ఇది వర్గయతి లాగానే ఉంది. ఎందుకంటే దాంట్లో వర్గాక్షరాలకు ఈ పంచాక్షరాన్ని చేసి చేయడం. గూఢ వ్యంజన యతి అనేది గూఢస్వర యతి లాగానే ఉంటుంది. ఇది దాంట్లో లేదు. ఈ గూఢ వ్యంజన యతి అనేది మనకు దశవిధ యతుల్లో లేదు. కానీ ఇది ఎప్పుడు వస్తుందంటే వర్గ పంచాక్షరం ఎప్పుడైతే పదమవుతుందో అది వికల్పంగా దాన్ని ఆదేశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, అది చూడండి 59లో. వాక్ ప్లస్ నిధి వాంగ్ నిధి ఒకటి అవుతుంది, వాగ్నిధి అని రెండు రకాల ఇది వస్తుంది. ఒకటి పంచమాక్షరంతో వస్తుంది, ఇంకొకటి సరళంతో కూడా వచ్చింది. రెండు రకాలుగా వచ్చాయి. అప్పుడు వాగ్నిధి అనేది ఒకటి పాసిబుల్ కాబట్టి మనం చూడ్డానికి మాత్రం పంచమాక్షరంతోనే ఎప్పుడు రాస్తాం. అందుకని వాంగ్నిధి అని ఉంటుంది. కానీ దాంట్లో ఇన్హెరెంట్గా మనకు గా అనే అక్షరం ఉంటుంది అని చెప్పి అందుకని దానికి గాకు యతి వేస్తే యతి మైత్రి చేస్తే అది గూఢ వ్యంజన యతి అని అంటాం అనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ వాక్ ప్లస్ హరి వాగ్ఝరి వాగ్హరి అని రెండు రకాలుగా ఉంటుంది. దాంట్లో కూడా గూఢ వ్యంజనమైనటువంటి హకారం మామూలుగా కనిపించదు. వాగ్ఘరి అనే రాస్తాం మనం. ఆ హాక్ అంటే చాలా కష్టం. ఇవన్నీ ఎప్పుడో అంటే యతి మైత్రి చెల్లడం లేదు, ఇలాంటిది వచ్చింది ఆ స్థానంలో ఈ పదాలు పడ్డాయి కాబట్టి వేయాలి అంటే వెతుక్కొని వేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు యతులు. అప్పుడు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి చేస్తాం అనమాట. దాంతోపాటు మకార యతి అయిపోయింది. నిత్య సమాసయతి మనం కొన్ని చూసాము, అఖండ యతి లాగా. ఇక్కడ కూడా పేజ్ నెంబర్ 61లో చెప్తున్నారు. అంటే పదాలను విభజించి చెప్పుటకు కుదరని శబ్దాలు. మామూలుగా నాస్తి అంటాం కదా, నాస్తి అంటే నా ప్లస్ అస్థి అని ఉండాలి. కర్ణ ప్లస్ ఆట కర్ణాట. దామోదర అనేది మనం దామా ప్లస్ ఉదర అని మనం చెప్పం మామూలుగా. రసాయనం అంటే రస ప్లస్ ఆయనము రసాయనము. సో ఇవన్నీ కూడా మనం నిత్య సమాసాలు అంటారు. సో కానీ దానికి అక్కడ ఆ పదము ఆ అక్షరం అక్కడ పడిందంటే దాన్ని ఉభయయతి కింద మనం ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నాస్తిలో మొదటి అక్షరం నాస్తి అనే దానికి మహినిన్ అంత అని పెట్టారు, ఆకు చేశారు. అంటే మనం నా అనే దానికి నా అనేది రావాలి అని అనుకుంటాం, కానీ ఇక్కడ యాక్చువల్గా మహినన్
అంత అని వస్తుంది అనమాట. సో ఆకు చేశాడు కాబట్టి అది అలా అలా కొన్నిటికి స్వరమైత్రి చేశాడు, కొన్నిటికి వ్యంజనంతో మైత్రి చేసి స్వరమైత్రి చేశాడు. అలానే నిత్యయతి అని ఇంకొకటి వచ్చింది 61లో. ఏని ఏని అనే పదం వచ్చింది అనుకోండి. ఏని ఎనుబదంబుతోనాది విధమంది సంధి నిత్యయతుల జరుగుచుండు నెట్టి క్రూర కర్ముడేని సద్గతి నందు నిన్ను నాత్మ దలచనేని కృష్ణ అనేది ఇది కందపద్యం ఉన్నట్టుంది. సో దీంట్లో ఉభయతులు ఎట్టి ప్లస్ ఏని, కర్ముడు ప్లస్ ఏని, ఇది స్వరయతిగా యూజ్ చేశారు. అలానే దాన్ని వ్యంజనయతి కింద కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది యుష్మద్ అస్మద్ శబ్దయతి అని. ఇది మామూలుగా చాలామందికి తెలియని యతి. ఇది ఈ యుష్మద్ అస్మద్ శబ్దాలు అజాది పదములతో కలిసినప్పుడు స్వర వ్యంజనాలు రెండింటికి యతి చెల్లించవచ్చు. దీన్ని తిమ్మకవి ఉభయయతిగా పేర్కొన్నాడు. ఇక్కడ ఏంటంటే యుష్మత్ ప్లస్ అవతార, యుష్మద్ అవతార అవుతుంది కదా, అంటే దాంట్లో దా అనేది యతి మైత్రి స్థానంకి వచ్చినప్పుడు దా అంటే దా అనే అక్షరానికి ఉన్నటువంటి యతి మైత్రి ఉన్న అక్షరాలు అంటే తాత ధ ధ అవన్నీ వేయచ్చు. లేదంటే యుష్మద్ అవతారాలో ఆ ఉంది కాబట్టి అక్కడ ఆ కన్నా వేయచ్చు. సో దాంతోపాటు ఏమంటున్నారంటే కొన్ని మాటల్లో కూడా మనకు ఎతులు అనేది దొర్లుతాయని చెప్తారు. సామెతల్లో ఇక్కడ కూడా 3 సామెతలు ఇచ్చారు. అమ్మ కడుపు చూస్తుంది, ఆలి జేబు చూస్తుంది. ఇంటి చూసి ఇల్లు చూసి ఇల్లాలిని చూడు, కోటి వద్యలు కూటి కొరకే. ఇవన్నీ కూడా కో కు లేదంటే ఈ ఆ ఇవన్నీ కూడా మనకు ఈ యతులకు ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇది దశవిధ